హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ తెలుగు. ఒక జర్నలిస్ట్ డైరెక్టర్ అయితే మూవీ ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకుడు ప్రొడ్యూసర్ అయితే మూవీ ఏ లెవెల్లో తీయచ్చో ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వచ్చాయి. సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో రజాకార్ రజాకార్ మూవీ మార్చి 15th వస్తుంది. సో మార్చి 15th రిలీజ్ అవడానికి కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. సో ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. సో ఎందుకు విమర్శలు రావాల్సి వచ్చింది? రజాకార్ మూవీకి అసలు దీనికి సంబంధించి సింక్ ఏంటి? అసలు డైరెక్టర్ అంటే ఒక జర్నలిస్ట్ డైరెక్టర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? సో వీటన్నింటి గురించి అలాగే రజాకార్ గురించి కూడా తెలుసుకుందాం. సో వీ హ్యావ్ విత్ అస్ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు. సో తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హౌ ఆర్ యూ సార్? సూపర్. ఐ థింక్ నేను వేరే ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, చాలా స్ట్రెస్ అయిపోయారు. సో ఐ థింక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఎందుకంటే టీజర్ నుంచి కూడా ఒక హైప్ వచ్చింది, అలాగే క్రిటిసైజ్ చేశారు, కొంతమంది ప్రశంసించారు. సో ట్రైలర్ వచ్చిన తర్వాత ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళే ఇప్పుడు చాలా అద్భుతంగా తీశారు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు ఐ థింక్ టీజర్ నుంచి ట్రైలర్కే అప్రిషియేషన్ వచ్చేసింది. సో దీని గురించి ఏం చెప్తారు? ఓపిక అవసరం ఉంటుంది. దేనికైనా క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఓపిక అవసరం. సినిమా టీజర్ అంటే ఎక్కడో జస్ట్ చిన్న పార్ట్, మనం 1 minute చూపిస్తాం. కాబట్టి ఏంటంటే దాన్ని చూసుకొని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సినిమాలాగా చూడాలి. సినిమా ప్రమోషన్ బట్టి మారుతూ ఉంటుంది అంతే. బట్ రజాకార్ అనేది నేను కూడా గతంలో చూశాను. సో ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను కూడా రజాకార్ గురించి తెలిసే ఉంటుంది. బట్ మనం జర్నలిస్టులుగా ఉన్నప్పుడు పుస్తకాలు ఎక్కువ రాస్తూ ఉంటాం. సో మూవీ తీయాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అంటే సినిమా ఫీల్డ్ అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్ నాకు. జర్నలిజం చేసినప్పుడు కూడా ఇదే ఇంట్రెస్ట్. ఓకే. జర్నలిజం చేయడానికి రీజన్ కూడా సినిమానే. రూట్ వేసుకున్నాను అన్నట్టు, పిఆర్ డెవలప్ చేసుకోవచ్చు జర్నలిజం అని. ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. మనకు వచ్చిన అవకాశాన్ని బట్టి స్టెప్ తీసుకుంటాం ఏదేమైనా. ఈ సినిమా విషయానికి వస్తే ఏంటంటే నాకు ప్రొడ్యూసర్కి సేమ్ టేస్ట్ ఉండడం, నాకు సేమ్ టేస్ట్ ఉండడం, ఇద్దరం సినిమా కంటే ముందు నుంచే జర్నీ చేసి ఉండడం, ఆయన ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చి ఈ సినిమా తీయడానికి మాకు కుదిరింది. అక్కడ పునాది పడింది. అంటే ఫస్ట్ మీరు డైరెక్టర్గా స్టోరీ చెప్పారా ప్రొడ్యూసర్కి, లేకపోతే ప్రొడ్యూసర్ గారే మిమ్మల్ని ఒకవేళ అప్రోచ్ అయ్యి సో ఇలా ఒక కథ ఉంటే బాగుంటుంది అని ఫస్ట్ ఎవరు? కాదు, అంటే ఇది రెగ్యులర్ సినిమాలాగా ఒక కథ పట్టుకొని తిరగడం, లేదా ఒక ప్రొడ్యూసర్ సినిమా చేద్దామని ఆలోచించడం అలా కాదు. మేమిద్దరం ఒక బ్రదర్స్ లాగా రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి గత 9-10 సంవత్సరాలుగా. అలా మాటల్లో అనుకున్నప్పుడు మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకోవడం, ఆ సినిమా మన సబ్జెక్టే చేస్తే ఎలా ఉంటుంది, మన ప్రాంతానికి చెందిన సబ్జెక్టు, ఇది ఎవరు టచ్ చేయలేదు అనుకోవడం, ఆ విధంగా వచ్చింది తప్ప ఆయన సినిమా చేద్దామని ఆలోచనతోనూ నేను ఫైల్ పెట్టుకుని తిరగడమో ఇది జరగలేదు. ఓకే. బట్ అంటే టీజర్ వచ్చినప్పుడే కొంతమంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ముస్లిమ్స్కి హిందువులకి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. సో అందుకనే మళ్ళీ అంటే ఏదైతే గాయం అనేది మానిపోయిందో దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి ఏదో మళ్ళీ క్రియేట్ చేయాలి, ఇది ఓన్లీ రాజకీయ పరంగా మాత్రమే చేస్తున్నారు అని అనే వాళ్ళకి ఏం చెప్తారు మరి? అని రాజకీయ నాయకులు అంటున్నారు కదా, అదే రాజకీయం. ఇప్పుడు ఇది రాజకీయ పరంగా చేస్తున్నారని మాట్లాడే వాళ్ళు రాజకీయ నాయకులు, జనం కాదు. జనానికి హిస్టరీ తెలుసుకోవాలని ఉంటుంది. పాఠ్యాంశాల్లో మనం హిస్టరీ పెడుతూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి సోషల్ లెసన్ ఉంటూ ఉంది. ఇప్పటికీ ఈవీఎస్ అని వచ్చినా కూడా అందులో సోషల్ సైన్స్ కలిసే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే హిస్టరీ తెలుసుకోవడం తప్పు లేదు. రాజకీయం చేసే వాళ్ళు ఏం చేసినా రాజకీయం చేస్తాం, అది రాజకీయ నాయకులకు ఉన్న బుద్ధి అన్నట్టు. వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ని పట్టించుకుంటే చాలు. ఆడియన్స్కి తెలుసు, జనాలకు తెలుసు ఇది మంచి సినిమా, మన చరిత్ర, గత చరిత్ర చూడాలనుకుంటారు, చూస్తారు. డెఫినెట్లీ మేబీ ఆ టీజర్ కింద ఎవరైతే కామెంట్స్ చూస్తేనే తెలుస్తుంది సో ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది. చేయాల్సిందే. ఎందుకంటే మన చరిత్ర చెప్పడానికి, మన చరిత్ర చూడడానికి ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. దాన్ని కూడా మిస్ చేసుకుంటే ఎట్లా? అది రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ స్వార్థం కోసం 100 రకాలుగా మాట్లాడతారు. లైట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ మీరు ఈ స్క్రిప్ట్ ఎప్పటి నుంచి అసలు ఇలాంటి మూవీ తీయాలని మీకు ఎప్పుడు థాట్ వచ్చిందా? వచ్చిన వెంటనే స్క్రిప్ట్ పని మొదలు పెట్టేసి? వచ్చిన వెంటనే అంటే మేమిద్దరం కూర్చొని ఈ సినిమా చేద్దాం, నారాయణ రెడ్డి గారు నేను కూర్చొని అనుకున్న తర్వాత ఇమ్మీడియట్గా
ఒక 4-5 మంత్స్లో స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఈ హిస్టరీ మీద నాకు ముందు నుంచి బాగా అవగాహన ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీనే అయిపోయింది. స్క్రిప్ట్ చేయడం పెద్ద టైం పట్టలేదు నాకు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఐ థింక్ మీరు కూడా తెలంగాణ నల్గొండ వాళ్ళే కాబట్టి ఈజీగా మీకు తెలుసు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు అని. అవును, అంటే జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ రెగ్యులర్గా చదవడం అలవాటు. కాబట్టి ఏంటంటే ఇవి చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఏది కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు, మెదడుకి పదును పెట్టి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాన్ని సినిమా రూపంలో చెప్పగలిగితే చాలు. కాబట్టి ఏంటంటే ఈజీగా అయిపోయింది. జస్ట్ ఒక 4-5 మంత్స్లో రెడీ అయిపోయింది. ఓకే, డన్. బట్ అంటే ఇప్పుడు చరిత్ర అన్నారు, రజాకార్ అనేది ఒక చరిత్ర లాగానే చూపించారా, లేదంటే సినిమా అంటే మన వాళ్ళు కొంచెం ఎలివేషన్స్ కావాలనుకుంటారు, ఎమోషన్స్ ఇవన్నీ కావాలనుకుంటారు, సినిమా తగ్గట్టుగా చేశారు? ఆ చరిత్రకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. కొత్తగా అదే చెప్తున్నాను కదా, మనం కొత్తగా క్రియేట్ చేయాల్సింది ఏమీ లేదు. చెప్పాల్సింది పద్ధతిగా ఆర్డర్లో సినిమా చేయడానికి కామన్ రిక్షా పుల్లర్కి, ఒక లేబర్కి, ఒక కార్మికుడికి, ఒక రైతుకి, ఒక కూలీకి అర్థమయ్యేటట్టు సినిమా చేస్తే చాలు. అట్ ది సేమ్ టైం ఒక పండితుడికి, ఈ జనరేషన్ కుర్రాళ్ళకి గత చరిత్ర తెలియడం కోసం ఎలా అర్థమైద్ది స్క్రీన్ మీద చూపించేటప్పుడు అది తెలిసేటట్టు చేస్తే చాలు. కాబట్టి ఏంటంటే ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి. హీరో లేని హీరోయిక్ మూవీ ఇది. అవును, డెఫినెట్లీ స్టోరీని ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాలంటే స్టోరీ అంటే కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్ పెద్ద స్టార్ కూడా అవసరం ఏమి ఉండదు. డెఫినెట్లీ కొన్ని సినిమాలు కూడా మనం చూసాం అలా. అంటే అందరికీ తెలిసిన విషయమే గతం నుంచి కూడా, హీరో అనేది డైరెక్టర్, ఇమేజ్ ఉన్న డైరెక్టర్, ఇమేజ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్, ఇమేజ్ ఉన్న హీరో అనేది ఏంటంటే స్క్రీన్ దగ్గరికి, థియేటర్ దగ్గరికి తీసుకురావడం వరకే. మార్నింగ్ షో తర్వాత మారిపోతాయి. మార్నింగ్ షో తర్వాత మొత్తం డిమాండ్ చేసేది స్క్రిప్ట్, కథ, కాన్సెప్టే. కాబట్టి ఏంటంటే మేము కూడా మీ అందరి ద్వారా ఈ హిస్టరీ తెలియజేసి స్క్రీన్ దాకా తీసుకురాగలిగితే చాలు. తర్వాత మంచి చెడు వాళ్ళే చూసుకుంటారు. అట్లా. సో అలాగే రజాకార్ లాగా గతంలో కూడా కేరళ ఫైల్స్ కావచ్చు, సో అలాగే కొన్ని మూవీస్ వచ్చాయి. సో అవన్నీ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. సో ఆ సెంటిమెంట్ ప్రకారం ఏమన్నా అలా తీస్తే మాకు కమర్షియల్గా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, సో మంచి మూవీ కూడా చూపించినట్లు ఉంటుంది అని ఈ థాట్లో ఏమన్నా చూపించారా? అంటే విషయం ఏంటంటమ్మా, కేరళ ఫైల్స్ కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ స్టోరీ కానీ నేను స్క్రిప్ట్ చేసే టైంకి రాలా. అదే మేము అనుకున్న టైంకి, మేము సినిమా చేద్దాం అనుకున్న టైంకి, రజాకార్ చేద్దాం అనుకున్న టైంకి ఈ రెండు లేవు అసలు. అయితే ఏంటంటే స్క్రిప్ట్ చేసి ఇంకా ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు, బడ్జెట్గా ఆలోచిస్తున్నప్పుడు, బడ్జెట్ మన చేతుల్లో ఉండట్లేదే అనుకున్నప్పుడు కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయింది. సో దాని రిఫ్లెక్షన్ ఆడియన్స్కి తెలుసు, దాని రిజల్ట్ ఆడియన్స్కి తెలుసు. అప్పుడు మాకు కూడా ఓహో పర్వాలేదు, డేర్ చేయొచ్చు అన్న ధైర్యం అక్కడి నుంచి వచ్చిన మాట వాస్తవం. అంతేగాని దానికి దీనికి ఏ సంబంధం లేదు. అదొక రకమైన చరిత్ర, అదొక రకమైన కాన్సెప్ట్, మనది ఒక రకమైన చరిత్ర. డెఫినెట్ ఇది తెలంగాణకు సంబంధించి కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ అయిపోతుందేమో అని ఈ థాట్లో వచ్చింది కాబట్టి మేబీ ఇది ఒక తెలంగాణ కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించిన ఒక చరిత్ర. బట్ రజాకార్ లాంటి ఒక మీరే చెప్పారు, మనకు విజువల్స్ ఇవన్నీ చూస్తే కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ తలని ఇలా నరికేయడం కావచ్చు, చాలా క్రియల్గా ఉన్నాయి. ఇలాంటి ఒక స్టోరీ, చరిత్ర రియలిస్టిక్గా జరిగింది, మీరు కెమెరా ముందు చూపించాలి అంటే డెఫినెట్లీ మీకు ఆ ధైర్యం ఉండాలి, చాలా డేర్ చేశారని అనుకోవచ్చు. సో ఇలా మీకు ఏదన్నా థ్రెట్ ఉంటుంది అని అనుకున్నారా? నిజంగా చెప్పాలంటే మేము కథ చేద్దాం అనుకున్నప్పుడు థ్రెట్ ఉంటుంది అనుకోలేదు, సినిమా చేద్దాం అనుకున్నప్పుడు థ్రెట్ ఉంటుంది అనుకోలేదు. ఆ పాయింట్ ఆఫ్ ఆలోచించలేదు. ఎందుకంటే నిజాన్ని, జరిగిన దాన్ని, చరిత్రని చెప్తే థ్రెట్ ఏంటి, సినిమా తీస్తే థ్రెట్ ఏంటి, ఈ రెండు కూడా అర్థం లేని విషయాలు. తర్వాత ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయిందో, టీజర్ రిలీజ్ అయిందో, కొంచెం ఆ బెదిరింపు కాల్స్ రావడం, అవి రావడం, ఈ రావడం, ఎవరైతే మాట్లాడడం, కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మనం కరెక్టో ఇవన్నీ నథింగ్. కాల్స్ ఎవరి నుంచి వచ్చింది తెలుసుకోవచ్చా? పనికిరాని ఫోన్లు. నిజంగా చెప్పాలంటే పనికొచ్చేటోళ్ళు చేయరు, పద్ధతిగా ఉండేవాళ్ళు చేయరు. నిజంగా మంచి రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళు, మంచి ఇది చేద్దాం వాళ్ళు చేయరు. ఈ చిల్లర ఇవి ఏం చేస్తారే, అది కూడా ఏంటంటే ఏ నాయకుడితోనో ఈడు మంచి పొందడం కోసము, లేకపోతే దీని ద్వారా ఆడు ట్రోల్ అవ్వడం కోసము, దీని ద్వారా వాడు ఆ యూట్యూబ్లోనో, ఆ సోషల్ మీడియాలోనో, ఎక్కడో ఇది ఒకటి రోజు ప్రమోట్ అవ్వడం కోసం చేయడమే తప్ప నిజంగా చెప్పాలంటే జెన్యూన్గా ఎవరు పని చేసుకునే వాళ్ళు ఎవరు చేయరు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను అంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను. సో అప్పుడు తను కూడా సో చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితో మాకు అనవసరం, మేము జస్ట్ మూవీనే తీయాలనుకున్నాం, మూవీనే తీసాం, అది రాజకీయంగా తీసుకురాకూడదు,
అదొకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. అలా చెప్పినా కూడా స్టిల్ ఇప్పటికీ దాన్ని రాజకీయంగానే చూస్తున్నారు చాలామంది. సో లీడర్స్ కేటీఆర్ కావచ్చు, అతను బహిరంగంగానే చెప్పేశాడు అదొక చిల్లర్ మూవీ, సో అది ఇదని చెప్పాడు. సో నిజంగానే రజాకార్ని ఇప్పటికీ తొక్కేస్తున్నారని అనుకోవచ్చా? తొక్కేయలేరు. ఎందుకంటే తొక్కేద్దాం అనుకున్న మనుషులే ఎదురు తిరిగితే రాజ్యాలే మారిపోయినాయి. ఎగ్జాంపుల్ రజాకార్, ఎగ్జాంపుల్ నిజాం వ్యవస్థ, ఇదే హిస్టరీ. తొక్కేద్దాం అనుకున్నారు. అలాంటి ఒక మహిళ, ఒక మామూలుగా పల్లెటూర్లలో వ్యవసాయం కూలీ చేసుకునే ఒక మహిళల్ని అలానే తొక్కేస్తుంటేనే అదే మహిళలు ఎదురు తిరిగితేనే ఆ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఏంటంటే సినిమాని తొక్కేయాలనుకోవడం వాళ్ళు ఎవరు అనుకున్న, ఎంత పెద్దోళ్ళు అనుకున్నా వాళ్ళ మూర్ఖత్వం అంతే. చరిత్రను తొక్కేయాలనుకోవడం మూర్ఖత్వం, ఎవరు ఏం చేయలేరు. అయితే ఏంటంటే వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక చరిత్రని, ఒక పోరాటాన్ని, కొంతమంది బలిదానాన్ని తొక్కేద్దాం అనుకోవడం, ఒక మాటతో తీసేయడం మీ రాజకీయ అవసరాల కోసం, మీ వ్యక్తిగత అవసరాల కోసం చేయడం కరెక్ట్ కాదు అని చెప్తాను. రెండవది ఏంటంటే ఎవరో తొక్కేస్తే ఎందుకు ఆగుతో చెప్పు. ఎవ్వరు తొక్కేసినా ఆగదు. అయితే ఏంటంటే దీని ద్వారా సరే రాజకీయ నాయకులు పక్క పెట్టేస్తే దీని ద్వారా అరే ఇదేదో బాగుందే మనం కూడా ప్రమోట్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళు పుల్లలు పెడతారు. వాళ్ళు రెడీగా ఉంటారు. ఉండని 4 రోజులు ఉంటారు అంతే. తాటాకు చెప్పులు ఎంతసేపు వస్తాయి, గాలి వచ్చినప్పుడు వస్తాయి, గాలి తగ్గిన తర్వాత ఇది తగ్గిపోతాయి అంతే. బట్ మీరు ఇంకా జర్నలిస్ట్ అవడం వల్ల నాకు తెలిసి ఇవన్నీ కూడా ఓకే ఫరక్ పడవు అనే విధంగానే ఉన్నట్లున్నారు. మనం ఎప్పుడైతే పెన్ను పట్టుకున్నామో గన్ను ఉన్నంత ధైర్యం ఉంటుంది. డెఫినెట్లీ. సంఖలో గన్ను ఉంటే ఎట్లా ఉంటుందో చేతిలో పెన్ను ఉంటే అట్లే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అవన్నీ ఇప్పుడు జర్నలిజం ఇప్పుడు మారిపోయింది. కానీ ఇంతకుముందు ఏమి ఎవరికి భయపడేవాళ్ళం కాదు. పొలిటికల్ న్యూస్ రాసేటప్పుడు ఎవరి మీద బాధ్యత రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అంతకైతే బెదిరిస్తున్నారు. జర్నలిస్టులని అలాంటి బెదిరించే పరిస్థితి ఉంది. అప్పుడేం లేదు, జర్నలిస్ట్ అంతే. కాబట్టి అలా రాసి గొడవలు పడి బయటకు వచ్చిన కాబట్టి ఇది లైట్ అంతే. ఇప్పుడు రజాకార్లో కూడా గోద్రా రైల్స్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో 59 మందిని సజీవ దహనం చేశారు 1988లో. సో ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ను ఒక పాకిస్తాన్ లాగా మార్చాలి అనేలాగా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ ముస్లింలోకి ఇలా కన్వర్ట్ అవ్వాలి అనే విధంగా ఫోర్స్ చేశారు. సో ఇవి కూడా అంతే క్లియర్గా మూవీలో చూపించారా? ఓకే. అంటే గోద్రాలాగా గోర్టా ఉండేది అక్కడ. మనకు గోద్రాని పక్క పెట్టేస్తే గోర్టా అని మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇలానే, అంటే అది చెప్పానని కాదు సినిమాలో, నేను చరిత్ర చెప్తున్నా. సేమ్ ఇలానే ఊరంతా తగలబెట్టారు. ఊర్లో ఉన్న అందరినీ చంపారు. ఎలా చంపారంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటే ఆవిడ్ని బండికి కట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి తన్నడం, పరిగెత్తుకుంటూ వచ్చి పొట్ట మీద తన్నడం, అక్కడే బ్లీడింగ్ అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే నవరంధ్రాల నుంచి బ్లడ్ గారు చనిపోయింది. అక్కడ భీమరావు పటేల్ అని అతన్ని సగం మెడ కోసి చంపేశారు. ఆ ఊర్లోకి నివేదిక కోసం గవర్నమెంట్ వెళ్తే అప్పుడు భారత గవర్నమెంట్ మున్షి దాంట్లో ఊరికి దాదాపు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోకి స్మెల్ వచ్చి లోపలికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే శవాల గొప్పలు ఇవన్నీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. నేను నా కథలో నా రన్లో 47-48 బిట్వీన్ స్టోరీ కాబట్టి నాది అందులో ఏది ఇన్క్లూడ్ అయ్యిద్దో ఏది చెప్పగలను అది మాత్రమే చెప్పేశాను. లేదంటే చాలా చెప్పాలంటే నేను చెప్పలేను, నా రన్ రాదు. అదొక మహాసముద్రం, 224 సంవత్సరాల నైజాం హిస్టరీ అది. కాబట్టి ఇదంతా చెప్పలేను. కాబట్టి అంతవరకు నేను ఏది తీసుకోగలను అదే తీసుకున్నాను. మీరు అన్నట్టు సంఘటనలు అయితే కోకోల్లో ఉన్నాయి, 1-2 కాదు. అట్లా అంటే మీరు తీసిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంతే. అది చాలా ఉన్నాయి. బట్ అలాగే మీరు చెప్పిన విధంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి నెహ్రూ గారు, సో పాకిస్తాన్కి జిన్నా గారు. వీళ్ళు ఏవైతే చూపించారో ఇంత క్రియల్గా ఉన్నా కూడా నెహ్రూ సైలెంట్గా ఉన్నాడు అనేది చరిత్రలో ఉంది అది. సో అది కూడా అంతే క్లియర్గా, సో భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా వేరే పార్టీలకు సంబంధించి కావచ్చు అంతే రియలిస్టిక్గా చూపించారా? నెహ్రూ పట్టించుకోలేదు అనే మాట ఈ విషయంలో కొంత నిజం కొంత అబద్ధం. ఓపెన్ ఈ విషయం మన రజాకార్ విషయంలో కొంత నిజం కొంత అబద్ధం. అంతకైతే ఏంటంటే నెహ్రూ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడాలంటే ఏంటంటే ఆయన ఇప్పుడు హైదరాబాద్కి స్వాతంత్రం రావడానికి ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో స్టాన్స్టిల్ అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారమే వెళ్దాము అని తను అడ్డు పెట్టుకున్నాడు, దాన్ని దాటేశాడు. సర్దార్ పటేల్ ఏం చేశాడంటే దాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని కూర్చుంటే అక్కడ మనం వెళ్ళేలోపు శ్మశానం అయిపోద్ది హైదరాబాద్ అన్నాడు. మరి ఇద్దరు కాంగ్రెసే.
డెఫినెట్లీ ఇప్పుడు ఇద్దరు సర్దార్ గారు లేకపోతే మేబీ ఇంకో పాకిస్తాన్ అయ్యేది అయ్యి ఉండేది, ఇంకో రకంగా ఉండేది, ఇంకో రకంగా చూసేవాళ్ళం, మనందరం పేర్లు మారాయి, అది వేరే విషయం. సో కాబట్టి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ని వ్యతిరేకించడం కాదు, వ్యక్తిని వ్యతిరేకించడం. అర్థమైందా? సర్దార్ పటేల్ అనే అతను కాంగ్రెసే కదా, యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయనే కదా పోలీస్ యాక్షన్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ పార్టీని వ్యతిరేకించడం కావాలి. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ జనరేషన్కి వచ్చేస్తే, ప్రజెంట్ పాలిటిక్స్కి వచ్చేస్తే, ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారో ఆయన కూడా చిన్నప్పుడు రజాకార్ల బాధితుడు. వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని ఆయన ముందే చంపేసిన హిస్టరీ ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ఈ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ వ్యక్తిగా కొన్ని తప్పులు చేశాడు, అది మాత్రం వాస్తవం. అది నేను ఎంతవరకు చూపించాలనేది అంతవరకు చూపించుతున్నాను. అది నిజమే కదా, ఒకటే ఆ లైన్లో ఏమైతే అది మాత్రం చూపించాలి. ఓకే, అది బట్ రజాకార్ ఎందుకు చూడాలి అంటే ఆల్రెడీ మీరు చెప్పేస్తూనే ఉన్నారు ఇది రియలిస్టిక్ చరిత్ర అని. సో కొంత ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల హిందువులు ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది, ముస్లింలు చూడకపోవచ్చు. సో దీనివల్ల మూవీకి మైనస్ అవుతుంది సో అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఏంటంటే ముస్లిమ్స్ చూస్తారు, ముస్లిమ్స్ చూడాలి, హిందువులు చూడాల్సిందే. వాళ్ళు తిట్టుకుంటూ చూస్తారంటారు. తిట్టుకుంటూ చూడడం కాదు, ఇదేంటంటే ఇది ముస్లిం హిస్టరీ కూడా. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను రజాకారం తీయలేదు, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ బయోగ్రఫీ తీశాను, ముస్లిం చూస్తారా లేదా? ఒక జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో మంచి చెడులు జరుగుతాయి, మంచికో కారణం ఉంటుంది, చెడుకో కారణం ఉంటుంది. అదే నిజాం జీవితంలో జరిగింది. అతను చేసిన చెడు ఏంటి? రజాకారులను నమ్మడం. సో ముస్లిమ్స్ చూసిన వాళ్ళు బయోగ్రఫీలాగా ఫీల్ అవ్వాలి, వాళ్ళ మధ్యలో ఎవడన్నా రజాకారు ఉంటే పక్కకు పెట్టాలి, కాబట్టి చూడాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఈ రజాకార్ హిస్టరీలో ముస్లిమ్స్ ఉన్నారు, రజాకారుని వ్యతిరేకించిన ముస్లిమ్స్ ఉన్నారు, ఫైట్ చేసిన ముస్లిమ్స్ ఉన్నారు, రజాకారుల చేతిలో చనిపోయిన ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ముస్లిమ్స్ కూడా దీన్ని ఓన్ చేసుకోవాల్సిందే, హిందువులు కూడా దీన్ని ఓన్ చేసుకోవాల్సిందే. ఓన్ చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎవరంటే రజాకార్ల వారసులు. బట్ ఇప్పుడు రజాకార్లు మనకు హిందువుల్లో ఎలాగైతే సబ్ క్యాస్ట్ ఉంటాయో సో అలా ముస్లిమ్స్లో కూడా ఉన్నారు. బట్ వై రజాకార్స్ వీళ్ళనే ఎందుకు ఫోకస్ చేసి టార్గెట్ చేశారు అంటే ఏం చెప్తారు? రజాకార్లే అన్యాయం చేశారు కాబట్టి, రజాకార్లే అరాచకాలు చేశారు కాబట్టి, రజాకార్లే ఊచకోతలు కోసారు కాబట్టి, రజాకార్లే మానభంగాలు చేశారు కాబట్టి, రజాకార్లే ఊర్లను తగలబెట్టారు కాబట్టి, ఇంకేంది కావాలి? ఇంకా 100 ఉన్నాయి. బట్ మేమే కాదు వేరే ముస్లిమ్స్ కూడా చేశారు, కాన్స్ చేశారు, వాళ్ళు చేశారని అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఉండొచ్చు, అది నా సినిమా, అది కాదు. నా సినిమా రజాకార్, రేపు ఇంకొక పేరు పెట్టినప్పుడు అది తీస్తాం. ఓకే, అంతే. అదే మరి రజాకార్ మీద ఎందుకు అంత ఫోకస్ పెట్టారు? ఈ హిస్టరీలో ఎక్కువ మైనస్ జరిగింది రజాకార్ వ్యవస్థలోనే కదా. ఈ సినిమాగా తీసుకున్నప్పుడు ఈ సినిమాలో నిజాం ఫైల్స్ అని పెట్టొచ్చు, అప్పుడు కథ ఇంకో రకంగా చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ బయోగ్రఫీ తీయవచ్చు, ఇంకో రకంగా చెప్పాల్సి వస్తుంది. లేదు 7 చరిత్రలు నిజాం తీసుకోవచ్చు ఒక ఆంథాలజీ లాగా, అది ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. బట్ నేను తీసుకునేది రజాకార్ వ్యవస్థ, అన్యాయం జరిగింది ఇక్కడ కాబట్టి అదే. బట్ రజాకార్ స్క్రిప్ట్ అనేది 4 monthsలో అయిపోయింది. సో మొత్తం ఇక్కడ మీకు షూటింగ్స్ కావచ్చు, లేదంటే ప్రీ ప్రొడక్షన్ పనులు కావచ్చు, ఇవన్నీ అవ్వడానికి ఇంత టైం ఎందుకు పట్టింది సార్? అంటే సెట్స్తో కూడుకుంది. ఫస్ట్ ఏంటంటే మనం లోకల్గా మన విలేజెస్ ఉంటుంటాయో అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం. ఏ ఊరికి వెళ్ళినా కూడా స్తంభాలు ఉండడం, చిన్న చిన్న స్లాబ్లు ఉండడం, ఆస్బెస్ట్ ఈ రేకులు ఉండడం నీట్గా దొరకట్లేదు. అలా దొరికితే ఎప్పుడో అయిపోయేది సినిమా, ఇప్పటికి రిలీజ్ అయిపోయింది, మర్చిపోయేవాళ్ళు. అలా దొరకపోవడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం ఫిల్మ్ సిటీకి వచ్చి ప్రతిదీ సెట్ వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు సెట్స్ కోసం ఏంటంటే దాదాపు 5 విలేజెస్ వేసాం సెట్స్. 5 విలేజెస్ వేసినప్పుడు ఒక్కొక్క విలేజ్కి గ్యాప్ కావాలి నాకు. కాబట్టి ఈ గ్యాప్ వీటి మధ్యలో ఆటోమేటిక్గా వర్కింగ్ డేస్ 90 days. సినిమా వర్కింగ్ డేస్ 90 daysలో అయిపోయింది. ఈ సెట్స్కి గ్యాప్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ అవుట్డోర్ వెళ్ళాం మన రాజు ప్యాలెస్ కోసం, అక్కడ ఇట్లా ఈ విధంగా లేట్ అయింది తప్ప వెళ్ళిన తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంది. దాదాపు 1400 షార్ట్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా ఈరోజు ఇంకా 15 షార్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పటికి. అదే టెన్షన్లో ఇటు వచ్చా. అదే బట్ యాక్టర్స్ కూడా అనసూయ గారు కావచ్చు, సో ఇలా కొంతమందిని ఇప్పుడు అనసూయ గారు కూడా కొన్నిటిపైన మాట్లాడుతూ ఉంటారు సమాజానికి సంబంధించి. సో ఆ రకంగా తీసుకున్నారా, లేకపోతే తను దీనికి సెట్ అవుతుంది, క్యారెక్టర్ సెట్ అవుతుంది అని ఇలా క్యారెక్టర్ సెట్ అవుతుందని తీసుకున్నాం మనం. తను మాట్లాడుతుందని కాదు, ఓకే అందరు ఈ జనరేషన్లో అందరూ కొంచెం రెబల్గా ఉంటున్నారు, అటు ఇటుగా ఉంటున్నారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అనసూయ గారు కొంచెం ఫోకస్ అయ్యి ఉంటారు, మిగతా వాళ్ళు ఫోకస్ అవ్వలేదు, ఎంత తేడా. కానీ నాకు ఒకటే, నా క్యారెక్టర్కి ఎవరు న్యాయం చేయగలరు, ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి అక్కడ అనసూయ గారు కనపడకుండా ఆ ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నామో ఆ క్యారెక్టర్ నాకు కనపడాలి. బట్ మీరు రజాకార్ తీసినప్పుడు ఎలాగో కాంట్రవర్సీ అవుతుందని డెఫినెట్లీ తెలుస్తుంది.
సో అనసూయ గారు అయితే ఓకే మేనేజ్ చేయొచ్చు, అది వేరే యాక్టర్స్ అనుకోండి మేము భయపడొచ్చేమో లేదా వెనక్కి తిరగొచ్చేమో మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అవ్వచ్చేమో ఇలాంటి భయాలు ఏమన్నా అనసూయ గారు ఒక్కరు కాదుగా యాక్ట్ చేసింది. Yeah, అనసూయ గారు ఉన్నారు, ప్రేమ గారు ఉన్నారు, ఇంద్రజ గారు ఉన్నారు, వేదిక ఉన్నది, తర్వాత భాబీ ఉన్నాడు. అందరూ ఎవరికి వాళ్ళు కూడా ఒకటే. వీళ్ళందరూ కూడా కథ చెప్పండి సార్, ఇంకా నేను కొత్త డైరెక్టర్ ఒక మాటలు చెప్పాను, కొత్త డైరెక్టర్గా కథ చెప్పండి సార్ అన్నారు. కథ నచ్చింది చేశారు అందరూ, అంతే. ఇంకేమీ మాట్లాడలేదు. కథలో ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చేశారు, ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు కొంచెం గ్లామర్ క్యారెక్టర్ కొంచెం ఒకరిద్దరు చేయను అన్నారు. ఓకే, వాళ్ళ ఆలోచన విధానం వేరు. మేము ఆర్టిస్ట్ వీళ్ళని అప్రోచ్ అయ్యారు, వీళ్ళు ఓకే చేసేసారు, అంతే. ఓకే అంతే అంటే అఫ్కోర్స్ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 ఉంటాయి కదా, అట్లా మనం ఆప్షన్ పెట్టుకుంటాం కదా. ఆ ఆప్షన్లో వీళ్ళు ఉన్నారు. నాకు ప్రతి క్యారెక్టర్కి 1-2 ఆప్షన్స్ ఉంటాయి, ఏబీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అరే ఏ వస్తేనే బాగుండేది మనం అనుకుంటాం, కొన్నిటికి బి వస్తుంది, తర్వాత చూసే టైం ఫైనల్గా ఏం డామినేట్ చేస్తుంది క్యారెక్టర్, అరే మంచి పని చేసాం అనుకుంటాం. నాకు ఈ సినిమాలో ప్రతిదీ మంచి జరిగింది, ప్రతిదీ మంచి జరిగింది. ఓకే, సో అందుకని ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. March 15th రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ మూవీ మీది, సో దట్టు చాలా డేర్గా ఉన్న కాంటెంట్ తీసుకున్నారు. సో మీరు స్క్రీన్ ప్లే చేసినప్పుడు కానీ, సో మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? అరే నేను ఈ సీన్ ఇలా చేయాల్సి వచ్చింది, మళ్ళీ రీటేక్ చేద్దాం అని ఏదైనా ఒక సీన్ అనిపించిందా? చాలా అనిపిస్తుంది అమ్మ, క్రియేటర్ అన్నప్పుడే. ఇప్పుడు మళ్ళీ నేను రష్ చూసినా మళ్ళీ అరే ఇది చేస్తే బాగుంది, అది కామన్ అన్నట్టు. అట్లా మనకు బ్రెయిన్ ఒక దగ్గర ఆగిపోదు. క్రియేటర్కి అది ఇంకా క్రియేట్ చేసేవాడు. అయితే ఏంటంటే మనం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, మన బడ్జెట్కి అనుగుణంగా, ఆ డేకి అనుగుణంగా, ఆ రోజు ఉన్న ఆర్టిస్టులు అన్నిటికి అనుగుణంగా మనం ఒక స్టెప్ తీసుకుంటాం. ఇంకా తాటేసి నాకు రిలీజ్ అయిన దాకా వచ్చిన అవకాశాలలో చేసుకోవాలనుకుంటే అది మళ్ళీ ఒక 200-300 కోట్ల సినిమా అయిపోతుంది. అట్లా నా సినిమాకి అంత లేదు. నేను ఎంతవరకు చేయగలిగానో అంతవరకు చేశాను. బట్ ఇప్పటికీ చాలా స్క్రిప్ట్లో కానీ, కాస్టింగ్లో కానీ కొన్ని అరే అది ఉంటే బాగుండేది అనుకున్నాయి చాలా ఉన్నాయి. 10-20 ఉన్నాయి, ఒకటి కాదు, 10-20 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, బట్ మనకు విజువల్స్ చూసినప్పుడు కూడా చాలా భారీ బడ్జెట్లో తీసినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా ఉన్నాయి విజువల్స్ కూడా. సో పక్కా మంచి సినిమా మంచిగా చూపించాలని ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలిసి వెనకాడకుండా బాగా ఖర్చు పెట్టినట్లున్నారు. సో ఈ మూవీకి ఓవరాల్గా ఎంత బడ్జెట్ అయింది సార్? మామూలుగా ఏంటంటే ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ ఉండడం వల్లనే సినిమా బాగా వచ్చింది. సినిమా ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుంటే ఎంత పెద్ద క్రియేటర్ అయినా ఏం చేయలేదు. ఒకరు మాట్లాడుకుంటే మేము అనుకున్న బడ్జెట్ వేరు, అయిన బడ్జెట్ వేరు. అనుకున్నది హార్డ్లీ 12 to 16 మధ్యలో అయిపోవాలి అనుకుని దిగాము నిజానికి. అయితే ఏంటంటే ఎప్పుడైతే లొకేషన్లో కూర్చుంటున్నామో అది చూస్తున్నప్పుడు విజువల్స్ కొంచెం లేదు, మనం రాజీ పడుతున్నాం అని వచ్చినప్పుడు ఆయనే ముందు స్టెప్ వేశారు. లేదు మనం చరిత్రకు సంబంధించి చేస్తున్నాం, ఏదో రెగ్యులర్ సినిమా అయితే ఓకే, చరిత్రహీనం అవ్వద్దు మనం, పర్లేదు మీరు వెనకాడొద్దు. నిజంగా చెప్పాలంటే ఒక రోజు అయితే ఏదో చేసినది ఆయన ఇది రీషూట్ చేద్దాం మళ్ళీ అన్నారు. ఆ రోజు దాదాపు 6 lakhs 8 lakhs వేస్ట్. ఆ రోజు నుంచి మా ఆలోచన విధానం మారిపోయింది. ఇంకా అంతకుముందు ఒక రకమైన ఆలోచన విధానం ఉండే. ఓకే, అప్పుడు ఒకటి సపోర్ట్ చేస్తున్నప్పుడు మనకు వస్తుంది కదా, మారిపోయింది. అట్లాంటిది 40 crores అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ అని అదని ఉంటుంది కదా. అట్లా తర్వాత మేము ఏం చేసాము, 90 working days అయినా మాకు 2 years పట్టింది ప్రొడక్ట్ బయటకు రావడానికి. ఈ వెయిటింగ్, సాలరీస్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మధ్యలో అడ్డంకులు, విమర్శలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 40కి వెళ్ళిపోయింది. అట్లా మామూలుగా అయితే March 1st ట్రైలర్ చూసినప్పుడు March 1st రిలీజ్ చేస్తున్నాం అన్నారు. సో 15th ఎందుకు పోస్ట్పోన్ అయింది? అంటే థియేటర్స్ ప్రాబ్లమా లేకపోతే మళ్ళీ అక్కడ లేదు, థియేటర్స్ March 1st మీకు రిలీజ్ పెద్ద ఒకటే సినిమా ఉండే కదా, అది ప్రాబ్లం లేదు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ప్లస్ డిఐ మాకు టెక్నికల్ ప్రాబ్లమే. మా సైడ్ టెక్నికల్ సైడ్ అవ్వలేదు. అంటే దాదాపు ఇరాన్ అట్లాంటి ఇతర దేశాల్లో కూడా మేము సీజీ వర్క్స్ ఇచ్చాం. అవి లేట్గా రావడం, మాకు నచ్చకపోవడం, మళ్ళీ రీవర్క్ చేయాలనుకోవడం, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, బట్ ఇవన్నీ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా. సో దట్టు స్వాతంత్రం రాకముందు కొన్ని, వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ క్రియేట్ చేశారు. సో అప్పట్లో ఎలా ఉంది అనేది డెఫినెట్లీ ఒక రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఎవరు చేశారు సార్? అంటే పక్క గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వానేగా, నేను విలేజ్ నుంచి వచ్చిన వానే కాబట్టి నాకు అన్ని అవగాహన ఉంటుంది. అంటే ఇప్పుడు దాదాపు అంటే పెద్దవాళ్ళని 40% అంతరించిపోయినాయి చాలా. ఇప్పుడు అంతరించిపోనివి ఏమున్నాయో మనకంటే ముందు అవన్నీ నాకు తెలుసు. దాదాపు ఊర్లలోనే పెరిగి ఉన్నాను కాబట్టి. ఇంకోటి అయితే ఎప్పటి నుంచి తెలుసు, నేను పుట్టిన దగ్గర నుంచి తెలుసు. అంతకు ముందే ఏంటి అనడానికి కొంచెం రీసెర్చ్ చేయాల్సి వస్తుంది, పెద్దలను అడగాల్సి వస్తుంది, ఇది ఎలా ఉండేది, అది ఎలా ఉండాలి అని కొన్ని బుక్స్లో చూడాల్సి వస్తుంది, లైబ్రరీస్లో. అట్లా కొన్ని రీసెర్చ్ చేసి తీసుకొచ్చాం. అట్లా
బట్ తెలంగాణ అంటేనే పోరాట యోధులు, పోరాటం ఎక్కువగా అన్నిటికీ ఫైటింగ్ చేసేది ఎక్కడ అంటే అన్ని స్టేట్స్లో కలిపితే ఫస్ట్ తెలంగాణనే చెప్తారు. సో ఇక రజాకార్ల ద్వారా ఎక్కువ మంది సఫర్ అయింది కూడా మనకు తెలంగాణలో, దట్టు హైదరాబాద్లోనే. సో ఒకవేళ అలాగే వదిలేసిందంటే సో తెలంగాణ వచ్చేది కూడా కాదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? తెలంగాణ రావడం రాకపోవడం అనేది ఇవన్నీ కూడా అసలు తెలంగాణ రావాలి కావాలి అనే గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఆ రోజు బానిసలాగా ఇంకా బ్రతుకుతూ ఉన్నాం అనే థాట్లో ఉన్నారు. ఎందుకు బతకాల్సి వచ్చింది? ఎందుకు చదువుకోలేదు? ఎవరో ఆంధ్రోళ్ళు వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తున్నారనే పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి చదువు ఉండడం వల్ల, వీళ్ళకి చదువు లేకపోవడం వల్ల. చదువు ఎందుకు లేదు? అక్కడ బ్రిటిష్ వ్యవస్థ ఉండి ఇంగ్లీషు ఉండి చదువుకోవడం వల్ల బ్రిటిష్ వెళ్ళిపోగానే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ప్రపంచ దేశాలు తిరగలిగారు. ఇక్కడ ఏమైంది? నైజాం వ్యవస్థ ఉంది. నేను ఇంగ్లీష్ ఉన్నా కూడా ఇంగ్లీష్ మీద ఒక ప్రయారిటీ కాకుండా ఉర్దూని చదవాలి, ఉర్దూలో మాట్లాడాలి అనుకున్నారు. సో వీళ్ళు ఎక్కడ అయిపోయారు? ఉర్దూ దగ్గర, లోకల్ లాంగ్వేజ్ దగ్గర అయిపోయారు. కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ పోయింది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పోయిందో ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు అజమాయిషి ఆటోమేటిక్గా ఉంటుంది. అట్లా తారతమ్యాలు ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో వచ్చినాయి. సో దానికి మీద నిజమే మళ్ళీ అదే రజాకార్ వ్యవస్థ ఉన్నప్పుడే. కాబట్టి ఏంటంటే అప్పుడు పోరాటం స్టార్ట్ అయింది. పోరాటం కామన్ అయిపోయింది వాళ్ళకి. అంత పెద్ద వ్యవస్థనే పక్క దూసేయగలిగారు. ఇది చిన్న వ్యవస్థ కాబట్టి ఫైట్ చేయగలిగారు. అట్లాగా ఇక్కడని కాదు, ఎక్కడైనా అణచివేత ఉన్నది అంటే ఒకరోజు పోరాటం వస్తుంది, వాళ్ళు విజయం సాధిస్తారు అంతే. సో అలాగే ఇప్పుడు రజాకార్ కూడా మన ముందుకు వస్తుంది అంతే. బట్ సాంగ్స్ కూడా చూసాం మనం. తెలంగాణ మనకి ఎలా అయితే పల్లె వాతావరణానికి సంబంధించి బోనాలు, బతుకమ్మ అప్పుడు సాంగ్స్ వస్తూ ఉంటాయో, సో ఇది కూడా భారతి అనే సాంగ్ కూడా రిలేటెడ్గా ఉంది. అంటే ఎక్కువగా తెలంగాణ వాళ్ళని ఫోకస్ చేశారా, లేకపోతే ఇండియా వైడ్ తీస్తున్నారు? ఇలాగ పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ తెలంగాణ మీదే ఫోకస్ పెట్టారేమో అని కొంతమందికి అనిపిస్తుంది. దీనికేం చెప్తారు? అప్పుడు తెలంగాణ అని పాడాలి, భారతి అని పాడొద్దు. అర్థమైందా? భారతి అంటే భారతదేశం అని అర్థం. భారతదేశానికి సంబంధించి భారతదేశం ఇప్పుడు స్వాతంత్రం వచ్చే హాయిగా ఉంది, బ్రిటిష్ కబంధాస్తాల నుంచి తప్పించుకుంది. కానీ మేము ఇంకా నిజాం అధికారంలో రజాకారి బోటు కాళ్ళ కింద నలుగుతూనే ఉన్నాము. కాబట్టి ఓ భారతదేశమా, ఓ భారతమాత, మమ్మల్ని నీ హక్కున చేర్చుకో, నీ ఒళ్ళోకి చేర్చుకో, మా బానిసత్వాన్ని కూడా తొలగించు అని కోరుకొని భారతదేశానికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే కానీ తెలంగాణ కాదు. లేకపోతే తెలంగాణ తల్లి అని పడేవాళ్ళం అట్లా. ఓకే. బట్ రజాకార్ March 15th వస్తుంది కాబట్టి సో ఇంకా ఎవరైనా నెగిటివ్గా విమర్శించే వాళ్ళు కావచ్చు, లేకపోతే వై రజాకార్ మూవీ చూడాలి అంటే ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఉండాలి నెగిటివ్ విమర్శించే వాళ్ళు ఉంటేనే. ఇప్పుడు పెద్ద గీత చిన్న గీత పక్క ఉంటేనే ఏదో ఒక దానికి వాల్యూ ఉంటుంది. అవును. నెగిటివ్గా విమర్శించే వాళ్ళకి ఆఫ్టర్ 15th ప్రజలే ఆన్సర్ చెప్తారు. ఓకే. అంటే అట్లీస్ట్ ఈ మూవీ చూసిన తర్వాత అయినా చేంజ్ వస్తుందని అనుకుంటున్నారా? మూర్ఖులకి చేంజ్ రాదు. ఎక్కడున్నావు నువ్వు? మూర్ఖులకు ఎప్పుడూ చేంజ్ రాదు. వాడు పుట్టుకతో ఏమొచ్చిందో పుట్టుకలతో పోతుంది. బట్ తెలియక తప్పు చేసే వాళ్ళు మారే అవకాశం ఉంది, తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. మూర్ఖుల గురించి ఎప్పుడైతే మనం ఆలోచించామో మన టైం వేస్ట్. నేను వాళ్ళని ఆలోచించలేడు. ఊడిపోయిన జుట్టులో వాళ్ళు ఒకటి. అది పెద్ద లైట్ తీసుకోవాల్సిందే. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మూర్ఖులు ఎలా ఉంటుందంటే, అరే నెక్ కనిపిస్తుందేమో అమ్మాయి, నువ్వేం ఆడపిల్లవు, సరిగ్గా డ్రెస్ వేసుకో అంటారు. అలా వెంటకలు వీకే బ్యాచ్ అంటారు. ఆడపిల్లకి నెక్ కనిపిస్తుందా, చీర కట్టుకుంటే నడుము కనిపించదా? కామన్ కదా అది. అంటే అలాంటి మూర్ఖుల్ని ఆ విధంగా మాట్లాడే ఏ సబ్జెక్టులోనైనా చీర డ్రెస్ విషయంలో కాదు మాట్లాడే వాళ్ళని మనం మార్చలేము. అంత టైం వేస్ట్ చేసుకోకూడదు ఈ రోజుల్లో. వదిలే చూసా కాసేపు నవ్వుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడన్నా డిస్టర్బ్ మూడ్లో ఉన్నప్పుడు నవ్వుకోవడానికి అట్లాంటి వీడియో చూసుకొని కాసేపు నవ్వుకోవడానికి ఉంటుందంటారా? చాలా ఇంటర్వ్యూలో నేను అసలు ఎక్కడ నవ్వి ఫన్నీగా ఏదైనా చేద్దాం అన్నది సబ్జెక్ట్ అలాంటిది కదా. సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి ఆటోమేటిక్గా మేబీ మీ క్వశ్చన్స్ అలానే ఉంటాయి, నా ఆన్సర్స్ అలానే ఉంటాయి. లేదు నవ్వుకుంటూ చెప్పాలంటే హాయిగా నవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 32 రూపాయలు కనిపించడం మూవీలో కూడా మనం 2.5 hours సార్ మూవీ మొత్తం. సో మొత్తం మనకు ఎక్కడైనా కూడా అట్లీస్ట్ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా చూపిస్తారా, లేకపోతే మొత్తం ఇలాగనే ఉంటుందా? నో ఫన్. ఓకే. విజయం సాధించినప్పుడే ఫన్ వస్తుంది సినిమాగా. అదే చెప్తాను, హిస్టరీ ఒక్కటి నేను చెప్తున్నాను కదమ్మా, ఒక్క 1% కూడా క్రియేట్ చేసింది లేదు. ట్రూ స్టోరీ యాజ్ ఇట్ ఈజ్గా ఏమి జరిగిందో అదే దించేశాను.
ఈవెన్ షార్ట్స్ కూడా వాళ్ళు చేసినాయి, నేను కెమెరా యాంగిల్ పెట్టుకోగలిగాను అంతే. గతంలో ఉన్నాయి. ఒక వీరనారి ఒకడి మీద ఫైట్ చేసిందంటే ఎలా ఫైట్ చేసిందో ఉంది, ఒకడు ఒక అమ్మాయిని చెరిచాడంటే ఎలా చెరిచాడో ఉంది, అది నేను విజువలైజ్ చేశాను అంతే. అయితే ఒక్క దగ్గర ఒక మంచి కోసం 0.1% కల్పించా, అది సమాజం మంచి కోసం కల్పించా. ఓకే. సో అలాగే ఇప్పుడు మన హైదరాబాద్లో ఇది తెలుగు, యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం తెలుగు మాట్లాడతారు ఎక్కువగా. అయినా కూడా ఇక్కడ ఎక్కువగా తెలుగు మాట్లాడితే అరే నీకు తెలుగు మాట్లాడుతున్నావు, హైదరాబాద్ అంటే హిందీ కదా, హిందీ మాట్లాడకపోతే ఇక్కడ ఎక్కువగా హిందీ మాట్లాడాలి కదా, హిందీ కాదు ఉర్దూ. హిందీ అనేది మనకి కామన్ వర్డ్ అయిపోయింది, ఉర్దూ అరబీ. అదే ఎప్పుడైతే ఇక్కడ రాజు అధికార భాష ఉర్దూగా ప్రకటించాడో ఇక్కడ అందరూ ఉర్దూ ఈవెన్ మా చిన్నప్పుడు, ఈవెన్ మేము తెలంగాణ ప్రాంతంలో పుట్టినప్పటికీ హైదరాబాద్కి మాది జస్ట్ ఎంత 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాది అంతే. అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే భయపడేవాళ్ళం, అమ్మో ఏరా ఉర్దూ వస్తుందా నీకు, ఉర్దూ వస్తుందని భయపడేవాళ్ళం. ఎందుకంటే అధికార భాష అవ్వడం వల్ల. అప్పుడు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ వరకే, తర్వాత అంతా డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడున్న పంజాగుట్ట ఇవన్నీ విలేజెస్ అప్పుడు. ఇప్పటికీ కూడా మొన్నటిదాకా కూడా అమీర్పేట గ్రామ పంచాయతీ అని ఉండేది. మేము 90s వచ్చినప్పుడు కూడా, నేను జర్నలిస్ట్ చేసినప్పుడు అమీర్పేట గ్రామ పంచాయతీ అని ఉండే ఇప్పుడు అట్లా. కాబట్టి ఏంటంటే ఆ ఏరియా ముస్లిం అధికార భాష ఉర్దూ అవ్వడం వల్ల ఆ భాష కోసం భయపడ్డారు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇక్కడే కదా, ఎక్కడ నువ్వు వెళ్ళినా కూడా ఏ భాష కోసం భయపడాల్సిన అవసరం లేదు, నీకు టాలెంట్ ఉంటే చాలు. బట్ అలాగే ఇంతకుముందు మూవీస్ అన్ని ఎలాగైతే ఈ జోనర్లో వచ్చాయో, కేరళ ఫైల్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయాయి. సో డెఫినెట్లీ చరిత్రల్ని ఇప్పుడు చాలామంది చూడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో అలాగే డెవోషనల్గా కావచ్చు, చరిత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి. సో రజాకార్ కూడా ఐ థింక్ బ్లాక్ బాస్టర్ అవుతుందనడంలో టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ చూసే తెలుస్తుంది. సో డెఫినెట్లీ రజాకార్ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చరిత్ర కాబట్టి. సో మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. డెఫినెట్లీ ఎట్టకేలకు ఎన్నో ఆటంకాల తర్వాత రిలీజ్కి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలని ఎన్టీవీ తరపున కూడా నేను కోరుకుంటున్నా. సో ఫైనల్గా ఎన్టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? అందరికీ కూడా దీన్ని చరిత్రని సినిమాలాగా చూసాము, సినిమాని సినిమాలాగా చూడండి. ఇందులో ఉన్న మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి, అదే నా ఉద్దేశం. నేను చెప్తే వినాలనుకోండి, బట్ నా ఒపీనియన్ అది. బట్ వినాలని అట్లీస్ట్ మనం మూవీలో చూపిస్తున్నాం కాబట్టి ఐ హోప్ చూద్దాం సార్. ఎస్, దట్ వాజ్ డైరెక్టర్ సత్యనారాయణ గారండి. సో ఈ మూవీ రజాకార్ అనే మూవీ డెఫినెట్లీ ముస్లిం, హిందూ ఇలా ఒక మతానికి కాకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర కాబట్టి చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది. సో ఈ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ అనేది డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయి. సో అప్పట్లో ఎలా ఉండేది పరిస్థితి అనేది కూడా తెలుస్తుంది. సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా చాలా వచ్చాయి, కానీ రజాకార్ అనేది డెఫినెట్లీ తెలంగాణకు సంబంధించింది మాత్రమే కాదు. సో ఇది మన ఇండియాకి సంబంధించిన సినిమా కాబట్టి March 15న ప్రతి ఒక్కరు వెళ్ళి రజాకార్ మూవీ ఓన్లీ థియేటర్లోనే చూడండి. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి. సో దట్స్ ఇట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.